హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేను శంకర్ గౌడ్. ఈరోజు మన 9 టీవీ ద్వారా మీకు ఒక మంచి సంచలనాత్మకమైన ఒక అధికార పార్టీ సీఎంను విమర్శించిన ఒక వెధవ గురించి మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పదలుచుకున్నా. మీరు బాగా వినండి సోదరులారా. ఎందుకంటే ఈరోజు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఒక అధికార పార్టీ అన్నప్పుడు ఎవరైనా పర్వాలేదు, ఏ పార్టీ ఉన్నా కొంచెం ఒక డిజిగ్నేషన్ మనం ఆలోచన చేయాలి, ఆలోచన పరంగా మాట్లాడాలి. ఒక సభ్యత సంస్కారము వరుసవాయిలు చెడు మంచి తారతమ్యము ఉండాలి మాట్లాడితే. ఆ మాట్లాడే విధి విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఏం చేస్తున్నాయంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో అనవసరంగా ఒక చీఫ్ మినిస్టర్ను విమర్శించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు మన 9 టీవీ తరపున మన ఛానల్ను చూడని వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తర్వాత మీ కామెంట్ను తెలియజేయండి. ఓకే. తర్వాత ఇక్కడ ఏమంటున్నారంటే అడ్డంగా దొరికిన రేవత్, అడ్డంగా దొరికిన రేవత్. అసలు రేవత్ ఎవరికి దొరుకుతాడు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్న తర్వాత రేవత్ దొరకడం ఏంటిది? ఈ తమ్లేన్ ఏంటిది? ఇది వెధవా లక్షణాలు తప్ప దీంట్లో ఏమైనా అర్థం ఉందా? రేవత్ దొరికిన అడ్డంగా దొరికిన రేవత్ అంటే ఏంది ఇది? తర్వాత ఇంకేమంటుండు? ఆడుకున్న జర్నలిస్ట్ శంకర్. ఏం ఆడుకుంటావురా నువ్వు? ఒక చీఫ్ మినిస్టర్ తోటి నీకున్న ఆలోచన ఏంది, నీ విధానం ఏంది, నీ డిజిగ్నేషన్ ఏంది, నీ విధానం ఏంది? అసలు నువ్వు ఏం ఆడుకోదలుచుకున్నావు? కచ్చగుట్కలు తిన వెధవవు నువ్వు. ఒక చీఫ్ మినిస్టర్ తోటి నువ్వు ఆడుకుంటావు. సరే, నీ విషయమే తెలంగాణ సోదరులందరికీ ఒకసారి వినిపిస్తున్నా. కాబట్టి ఈ ఛానల్ను మీరు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇతని విషయంలో ఇతని గురించి అన్ని బ్రహ్మాండంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తర్వాత మీకు ఇతని గురించి మీకు అన్నీ తెలియజేస్తా, కొంచెం ఓపిక పట్టండి. తర్వాత ఇతను ఏమంటున్నాడంటే తుపాకీ సిద్ధంగా ఉంది, ఒక్క తూట చాలు, సింహం అని చెప్తున్నారు కదా, బయటకు రానివ్వండి. పిల్లులు కుక్కలతో పోరాడే వాడిని కాదు నేను, ఎందుకంటే అమ్రాబాద్ పులి కాబట్టి ఇది అట్లనే ఉంటుంది అన్నమాట. ఒక్కరితో ఎట్లా ఉంటుంది కథ. ఇతను ఏమంటున్నాడంటే తన ఉన్న ఏరియా అమరాబాద్, అది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా పర్వాలేదు. కానీ రేవంత్ రెడ్డిని ఎలా విమర్శిస్తున్నాడంటే అమరాబాద్ అని తన ఉన్న ఏరియాలో. మరి నీ ఏరియా ఎక్కడరా? నువ్వు ఎక్కడ బర్ల కాసి ఎక్కడ గుట్కలు తిన్నాడు? మున్గోడ్ల. ఆ మున్గోడ్ నుంచి ఎల్బీ నగర్లో వచ్చేసి ఈరోజు ఎంగిలి మెట్లకు అలవాటైపోయి బీఆర్ఎస్ పార్టీలో నిన్న మొన్న ఈ మధ్యనే తన్నులు తినేసి చక్కగా నువ్వు ఎట్లా మిస్యూజ్ అయిపోయిందంటే నీ విషయంలో ఎల్బీ నగర్లో అన్ని హాస్పిటల్ ఉన్న తర్వాత కింద వచ్చి యశోదలో జాయిన్ అయిపోయినావు అంటే నిన్ను బీఆర్ఎస్ వాళ్ళు ఏదో నిన్ను రక్షించరు. ఎందుకంటే అమ్మాయిల విషయంలో ట్యాపింగ్ చేసేసి అమ్మాయిలకు అడ్డంగా దొరికిన విధవవు నువ్వు. ఆడపడుచుల గురించి వరసవాయిలు లేకుండా ఒక సిస్టర్ అనే అవగాహన లేకుండా దొరికి తన్నులు తిన్నావు విధవవు నువ్వు. ఈరోజు సీఎంను ఎట్లా అంటావు? అది అంటున్నావు ఏమంటావు? అడ్డంగా దొరికిన రేవత్ అంట. నీకేమన్నా తమ్ముడా లేదా భావన? ఒక చీఫ్ మినిస్టర్ను పట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4.5 కోట్ల ప్రజలు గెలిపించిన అధికారాన్ని వదిలిపెట్టి అడ్డంగా దొరికిన రేవత్ అంటాడు వీడు. వీనికి దొరుకుతాడంట. ఈయన బతికెంత వీడెంత? తర్వాత ఆడుకున్న జర్నలిస్ట్. ఏం ఆడుకుంటావురా నువ్వు? ఏ ఆటలు వస్తాయి నీకు ఆడుకోనికి? నీ ఏజ్ ఎంత, నువ్వెంత, ఏ ఆటలు వస్తాయని ఆడుకుంటావు? తర్వాత నీకు ఇంకా నేను మీకు గుర్తు చేస్తా, ప్రజలారా వినండి బాగా. అమ్రాబాద్ పులి కాబట్టి ఇది అట్లనే ఉంటుంది అన్నమాట. ఒక్కరితో ఎట్లా ఉంటుంది కథ. ఈ మధ్యలో కొంతమంది సైడ్ క్యారెక్టర్లు గుండ్లు చేపించుకుంటారంట. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఏమంటారు దాన్ని, మొక్కు తీసుకుంటారంట. మరి దేనికోసం తీసుకుంటారు? మరి నువ్వెందుకురా బీఆర్ఎస్ పార్టీల దగ్గర వాళ్ళ హాస్పిటల్ పోయి చేర్చుకున్నావు? అంటే నీకు అభిమానం ఉన్నది కాబట్టి కదా. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 2017 నుంచి గెలిచిన తర్వాత అభిమానంతో గుండు చేయించుకుంటారు. తప్పేముంది? వాళ్ళకు ఒక అభిమానం ఉంది, ప్రేమ ఉన్నది, తర్వాత ఒక భావజాలం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. నువ్వు అలా
ఏంటికి నువ్వు ఓటేసినోడవు కావు గెలిపించినోడవు కావు, అయినా నీకు గిన రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. దాన్ని నువ్వు అనవలసిన అవసరమే లేదు. అదేందో కథ చూడాలి. ఇక చూడండి, దీని ఒక్కొక్క లైన్ కు ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. నేను చెప్తాను మీకు. చెప్పు. ఏంది కథ? పెద్ద లెక్చరర్. దానికి ప్రతీకారం మొదలు పెట్టలేదు అంటే ఈయన సీఎం అయిన దేనికోసం ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. జైలుకు పంపిండ్రు కదా, ఈయన అడ్డంగా దొరికిపోయింది కదా, చిప్పకూడు తిన్నాడు కదా పోయి చెంచల్గూడ జైల్లో. ఒక్కసారి ఆలోచన చేయండి. మంచి నాయకులు ఉన్నప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఏ ఒక్కరిగినా రాజకీయంలకు ముందుకు సాగనివ్వలేదు. కాబట్టి కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి వెదవకు తెలియదు. కాబట్టి వీళ్ళు ఓటుకు నోటు కేసులో వీళ్ళంతా తయారు చేసి క్రియేట్ చేసి రేవంత్ రెడ్డిని దొంగగా నిరూపించడానికి ప్లాన్ చేసి జైలుకు పంపడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏంటిదంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్కు ఒక దేశద్రోహంలాగా పోలీస్ డిపార్ట్మెంట్తో వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఫోన్ ట్యాపింగ్ కేసులో అడ్డంగా దొరికిపోయి ఈరోజు రేపు లోకసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత చట్టము తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ కేసులో, ఈ ఓటుకు నోటు కేసులో ఏ ఎవిడెన్స్ లేదు, ఏ రాజకీయం ఏం చేయదు, ఏ కోర్టు ఏం చేయదు. ఎందుకంటే తప్పు చేసింది వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. అట్లాంటి దాన్ని పట్టుకొని చిప్పకూడు అంటే ఒక జైలు అంటే శ్రీకృష్ణ జన్మస్థానము, కృష్ణుడు పుట్టిన స్థలము అది. దాన్ని జైల్లో పట్టుకొని చిప్పకూడు కాదురా, కడపకు తినేది ఏదైనా పర్వాలేదు, చట్టం తన పని తను చేసుకుంటూ పోయినప్పుడు కోర్టులో అయినా అన్నం పెడతారు, అక్కడ బలి పశువుని చెయ్యరు. నీకు మాట్లాడే విధానం రాదా, గుట్కలు తిని బిడ్డ పళ్ళన్నీ ఖరాబ్ అయిపోయినాయి, జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో. ఎందుకంటే నువ్వు చేసేది ఎట్లా మాట్లాడుతున్నావు అంటే చిప్పకూడు అంటారు. ఆ చిప్పకూడుకు ఎవరు తయారు చేసిండ్రు? కేసీఆరే తయారు చేసిండు. ఆ విషయంలో మీకు మళ్ళా రాష్ట్ర ప్రజలలో ఒకసారి గమనించండి. దొరికిపోయింది కదా, చిప్పకూడు తిన్నాడు కదా పోయి చెంచల్గూడ జైల్లో. చిప్పకూడు ఓటుకు నోటు కేసులో 70 లక్షలతో దొరికిపోయినటువంటి దొంగ చిప్పకూడు తిన్నాడు చెంచల్గూడ జైల్లో. వీనికి ఏం అధికారం ఉందని, వీనికి ఏం అక్రెడిటేషన్ ఉందని ఒక సీఎంను పట్టుకొని దొంగ అంటాడు. ఓటుకు నోటు కేసు దొంగతనంలో కేసీఆర్ ఫ్యామిలీ బలి చేసిందని అందరికీ తెలిసిపోయింది. ఈరోజు పోలీస్ ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ చేస్తే కన్నా మొత్తం తెలిసిపోయింది. అంటే ఇంకా ఆ కేసుకు బలం ఎక్కడున్నది? ఆ కేసు ద్వారా కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిలువుగా దోసుకుంటున్నారని తెలిసిన తర్వాతనే పోలీసు వాళ్ళ జీవితాలతోటి ఆడుకున్నాడు. ఆ స్థితిగతి లేకుండా వీడు మాట్లాడడం ఏంటంటే దొంగ అంటున్నాడు చీఫ్ మినిస్టర్. వీనికి ఏం అక్రెడిటేషన్ ఉంది? వీని డిజిగ్నేషన్ ఏంది? ఊర్లో ఉండి బర్లగాస్టోడు వచ్చి ఈరోజు రాష్ట్ర సీఎంను దొంగ అంటున్నాడంటే దయచేసి తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు అర్థం లేకుండా, ఎవిడెన్స్ లేకుండా ఈ తమ్లెన్లు పెట్టి ఈ చీప్గా క్రియేట్ చేస్తున్నారో ఈ యూట్యూబ్ ఛానల్ ఒక 4-5 ఉన్నాయి. అధికార పార్టీని విమర్శించడము, ఏ పార్టీ అయినా పర్లేదు, ఏ పార్టీని విమర్శించడానైనా కొంచెం ఎవిడెన్స్ కావాలి, ఒక పద్ధతి కావాలి, సంస్కారవంతంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు వినేసి చాలా రోజుకు మొత్తము ఓవర్గా చాలా అయిపోతున్నది వీళ్ళ. తర్వాత రేపు లోకసభ ఎన్నికల తర్వాత అప్పుడు తెలుస్తున్నది వీళ్ళ కథ. దయచేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోగలరని నేను మన 9 టీవీ తరఫున తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక సీఎంకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది, సభ్యత, సంస్కారము, భావజాలం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ప్రజలిచ్చిన అధికారంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు ఈ విధవలు అధికారంలో ఉన్నట్టు మాట్లాడితే వీళ్ళ మీద అర్జెంటుగా యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా. చెంచల్గూడ జైల్లో కాబట్టి దానికి ఇంకా ప్రతీకారం తీర్చుకోలేదా, తీర్చుకుంటా అని చెప్తా ఉన్నాడు యదుడు. కవిత అరెస్ట్ ఎప్పుడుగినా ఇట్లా చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారి తన బిడ్డ కన్యాదానం చేయకుండా గినా వీళ్ళు ప్రతిపక్షము ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతి ఒక్కరిని భార్య భర్తల విషయంలో అయినా, జ్యువెలరీ షాపులు అయిపోయినా, తర్వాత రాష్ట్ర ప్రజల గురించి ఎవరెవరిని కావాలన్న వాళ్ళతోటి, పోలీసు వాళ్ళతోటి అడ్డంగా మొత్తం వాళ్ళ ప్లాట్లు కబ్జాలు చేసిండ్రు, దొంగతనాకు పాల్పడ్డారు, బ్లాక్మెయిల్ చేసిండ్రు. ఈరోజు రోజుకు ఒక్కొక్కటి చెర్లపల్లి, చెంచల్గూడ పోలీసుల నిజ జీవితాలన్నీ బయటపడుతున్నాయి. ఈరోజు ఒక రాష్ట్ర సీఎం, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ ఈరోజు తిహార్ జైల్లో పోయేసి జై తెలంగాణ అంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్కడ బలి చేసింది. వీళ్ళకి ఇంకా సిగ్గు లేదు, ఇంకా అధికారంలో ఉన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు.
ఈ యూట్యూబ్ ఛానళ్లకు వీళ్ళ ఎంగిలి మెతుకులకు అలవాటయ్యి ఈ ఎంగిలి మెతుకులకు అలవాటు పడి ఎక్కడి నుంచో మునుగోడికి వెళ్ళొచ్చి హైదరాబాద్లో వీడు అధికార పార్టీని ఒక రాష్ట్ర సీఎంను పట్టుకొని ఇట్లా మాట్లాడుతుండ్రు. రాష్ట్ర సీఎం ఏమో రోజుకు 18 గంటలు కష్టపడి తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి కష్టపడుతున్నాడు. వీనికి ఎక్కడ అర్థమవుతలేదు. 10 సంవత్సరాలు వాళ్ళు ఏం వీకలేకపోయారు, చేయలేకపోయినారు. 4 నెలల్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అధికార పార్టీ కొంచెమన్నా బుద్ధి జ్ఞానం లేదు వివిధాలకు. తర్వాత ఆలోచన పరంగా ఉండాలి, ఒక చదువుకున్న నాలెడ్జ్ ఉండాలి. అలాంటివి ఏవి లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నారంటే సిగ్గు శరం ఉండాలి. కవిత అరెస్టుపై తెలంగాణతో చర్చ కూడా లేదు. కేటీఆర్ సంతోషం. ఎట్లా చర్చ చేస్తారు కవిత అరెస్ట్ అయితే? ఒక మాజీ సీఎం బిడ్డ సారదంద చేసినాక చట్టము తన పని తను చేసుకున్నది. ఈడీ తీసుకుపోయింది. ఈడీని గిన రెస్పెక్ట్ ఇవ్వకపోతుంది. అన్న చెల్లెలు కలిసి ఇష్టారాజ్యంగా మాట్లాడి తర్వాత ఇప్పుడు మీకు చర్చ చేయమంటారు. ఏ విధంగా చేస్తారు? ఈడీ అంటే ఎవరు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్. ఈడీ తోటి మనం ఏం చేస్తాము, సిబిఐ తోటి మనం ఏం చేస్తాము, మనం ఎట్లా చేయడానికి వస్తుంది? తప్పు చేసిన వాళ్ళు చట్టము తన పని తన చేసుకుంటూ పోతుంది. కాబట్టి మనం అందులో ఇంటర్ఫేర్ కావడానికి ఉండదు. తప్పు చేసింది రాష్ట్ర సీఎం బిడ్డ ఉండి ఈరోజు ఆమె తీసుకెళ్ళి TR జైలు వేసారు. ఈడీది అయిపోయిన తర్వాత ఇలా సిబిఐ మళ్ళీ ఏం చేసారు? అరెస్ట్ చేసారు. అరెస్ట్ అయిన తర్వాత ఆమెకు కస్టడీలో తీసుకున్నారు. చట్టము తన పని తన చేస్తున్నది. మనము చర్చ చేయడానికి ఏముంది? మనకి ఏముంది అధికారము? తప్పు చేయొద్దు. తప్పు చేస్తే ఎవరికైనా చిప్పకూడు ఉంటుంది. చిప్పకూడు తినేటట్టుగా నీరు చంద్రశేఖరరావు చేసిన పనులన్నీ ఇట్లనే ఉండే. ప్రజలలో వ్యతిరేకత వచ్చాయి. ఈరోజు నిలువున తొక్కేసిరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం. మళ్ళీ అటువంటిప్పుడు ఇంకా నీకెందుకురా? అడ్డంగా దొరికిన రేవత్ అంటావు. అధికారంలో ఉన్నాడు రేవత్, అనధికారంలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా దొరుకుతాడు ఆ విషయంలో? తర్వాత ఇంకొకటి ఏం మాట్లాడుతున్నావు అంటే కేటీఆర్ సంతోషం 2 నెలలు తేలిపోతుంది. ఎందుకంటే నేను 2 నెలల తర్వాత బీజేపీలో జాయిన్ అవుతా కాబట్టి. బీజేపీలో జాయిన్ అవుతానని నీకేమైనా కలవడ్డదా? పోనీ నీకేమైనా జ్యోతిష్కమా? లేకపోతే నీకేమైనా రాయబారం చేస్తున్నావా? దొంగ లెక్కలు. మీ భావన రేవంత్ రెడ్డి బామ్మడితో ఏమైనా తీసుకోనికి పగ సాధించడానికి చెప్పు. నీకు రాయబారం చేయడానికి నీకు చెప్పిండా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా అధికార పార్టీ నుండి ఈరోజు గెలిపించిండ్రు. తిరిగి వాళ్ళకు సేవ చేస్తున్నాడు ఒక రాష్ట్ర సీఎంగా. తర్వాత నీకు బీజేపీలో పోతా నీకేమైనా చెప్పిండా ముందు? నా కేసు నుంచి నేను సేఫ్ గా బయటపడతా. నేను రాత్రి చెప్పిండు కదా ఆయన, వాషింగ్ మిషన్ లో కాగానే వాషింగ్ పౌడర్ నిర్మాణి బయటకు వస్తారు. పుతితం వేస్తారు అనమాట. పుతితుడై బయటకు వస్తారు. అంటే ఒక రాష్ట్ర సీఎంను వాషింగ్ మిషన్ తోటి పోల్చుకుంటున్నాడు అంటే ఎంత సిగ్గులేని మాట వీనికి. అడ్వర్టైజ్మెంట్ తోటి పోలుస్తాడా? ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇజ్జత్ తీస్తున్నట్టే కదా వీడు. ఆలోచన చేయండి. సో కాబట్టి 2 నెలల తర్వాత ఎన్నికలు అయిపోతాయి, బీజేపీలోకి పోతా. నేను పోయినాక అప్పుడు కేటీఆర్ పని చూస్తా అని చెప్తా ఉన్నాడు అనమాట. మరి నువ్వు ఎక్కడ పోతావురా? ఇప్పుడు వచ్చినావు ఎక్కడి నుంచి? మునుగోడికి వెళ్ళి వచ్చినావు, బర్రెలు కాసినావు, అయిపోయింది, అక్కడ అమ్ముకున్నావు. వచ్చినావు, ఈడ గుట్కాలు తిని బతుకుతున్నావు. నిన్న మొన్న ఈ మధ్యన ఒక అమ్మాయి కేసులలో దొరికినావు, నిన్ను అన్నారు. మళ్ళీ రెండోసారి అంటారు. మళ్ళీ అప్పుడు ఎక్కడికి పోతావో తెలియదు. కాలు చేతులు ఎరగొడతారు, చక్కగా అయిపోతావు. ఇప్పుడు డిపార్ట్మెంట్ కొడుతుందా లేకపోతే నిన్ను తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలు అంటారా? చూడు మరి అది. ఎందుకంటే ఒక సీఎంను ఇట్లా మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడే చెప్పిన నేను రిక్వెస్ట్ చేసి రాష్ట్ర డీజీపీకి వీళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నా. చూస్తున్నారు ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ నువ్వు మాట్లాడే విధానాన్ని మొత్తం మార్చుకోకపోతే 5 సీట్లలో గెలుపులకు బీఆర్ఎస్ కు బీజేపీ సుపారీ ఇచ్చిందంట. రేవంత్ రెడ్డి నువ్వేమన్నావా ఓ రోజు మీటింగ్ పెట్టి? రాజకీయంలో ప్రతిపక్షానికి అధికార పార్టీకి నువ్వు ఎన్ని సీట్లు గెలుస్తావని వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. మధ్యలో నీదేంది వాళ్ళ గురించి వినిపించడానికి? కేటీఆర్ నీకు దమ్ముంటే నువ్వు మొగోను అయితే ఒక్క సీటు గెలువు నువ్వు అన్నాడు. ఇలా ఒక్క సీటు కాడ నుంచి నువ్వు 5 సీట్లు గెలుస్తున్నావా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన చెప్పిండు. ఒక్క సీటు నువ్వు గెలువు, నీకు దమ్ముంటే నువ్వు మొగోను అయితే కేటీఆర్ సవాల్ విసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ 5 సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఇదే అంటాడు. 5 సీట్లు అంటాడు, 6 సీట్లు అంటాడు, 2 సీట్లు అంటాడు. రేపు గెలుపు ఓటమి రిజల్ట్ అయిన తర్వాత మాట్లాడాలి. బిఫోర్ మాట్లాడడానికి అర్హత లేదు. వాళ్ళ మధ్యలో అధికార పార్టీ విపక్ష ఖచ్చితంగా నానా రకాలుగా మాట్లాడుకుంటారు. దాన్ని నిర్ణయించేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. కాబట్టి నువ్వు ఏదో రాష్ట్ర సీఎం తప్పు చేస్తున్నట్టుగా, ఏదో నీ చేతిలో దొరికినట్టుగా
అడ్డంగా దొరికినారు రేవతు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం తెలివిరా నీ తెలివి, బర్లగాష తెలివి, గుట్కలు తిన్న తెలివి. చిని ఇంకా ఇక అర్థమైంది సినిమా ఏందో. అర్థమైంది. కొడంగల్ పోయి నీ గొంతులో బెరుకు, భయము, ఏడుపు, రంగనాచి ఏడుపులు, ఒగలాడి ఏడుపులు దేనికోసం ఏడ్చినావు? ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఒగలాడి ఏడుపంట, నంగనాచి ఏడుపంట, గొంతులో ఇరికిందంట. అరే, తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోవడానికి పనిచేస్తున్నాడు రోజుకు 18 గంటలు. అర్థమైందా? అది ఒగలాడి ఏడుపు కాదురా, అది సింహము. దానికి ఏడుపు అనేది ఉండదు. ఆ బుల్లెట్ తగిలితే ఎక్కడ పోతారో చూడండి, భూస్థాపితం లేకుండా. కొంచెం ఓపిక పట్టండి, లోకసభ ఎన్నికల దాకా. మీరు మాట్లాడే ఈ జంగిల్ మాటలన్నీ బంద్ చేయండి. నిన్ను ఎవరు దేక్తలేడు కాబట్టి ప్రజలలో ఎక్కడికి పోయినా గానీ, ఏడ మైకి పెట్టినా గానీ పొట్టు తిట్టుడే తప్ప. ఇక్కడ అసెంబ్లీ రాకుండా విపక్షగా ఇక్కడ కొనసాగించకుండా నల్గొండ పోయి నీ సీఎం, మాజీ సీఎం బహిరంగ సభ పెడితేనే జనాలు తిట్టిరు. అక్కడ ఉన్న 13 సీట్లన్నీ కాంగ్రెస్కు అసెంబ్లీ ఎన్నికలలో వచ్చినాయి తప్ప వాళ్ళని తిడుతున్నారు. వాళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటపడుతున్నాయి ఒకదానికొకటి. ఈరోజు కవితది బయటపడ్డదా? హరీష్ రావుది బయటపడ్డదా? మర్డర్ కేసు కింద బయటపడ్డది కదా. ఇలా కేటీఆర్ది ఫోన్ ట్యాపింగ్ బయటపడ్డది కదా. సీఎం మేడిగడ్డ బ్యారేజ్ది బయటపడ్డది కదా. అన్నారంది బయటపడ్డది కదా. సుండిల్లది బయటపడ్డది కదా. ఈ కేసులన్నీ 10 సంవత్సరాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలను మొత్తము ఏమి తెలియకుండా, ఎవరిని పరామర్శించకుండా, ఏ ఒక్కరితో మాట్లాడకుండా ఓటమి పాలైన ఈ బీఆర్ఎస్ పార్టీని ఇంకా వీడు ఎన్కేసుకొస్తున్నాడు. వాళ్ళ ఎంగిల్ మెతుకులకు అలవాటు పడ్డాడు. ఎందుకంటే వీనికి బతకడానికి ఏం లేదు కదా ఈ వెధవకు. కాబట్టి వీళ్ళను ఎవరు చూస్తలేరు. అధికార పార్టీని ఎవరన్నా చూస్తారు. ప్రజలు మొత్తము గమనిస్తున్నారు అన్నీ. కొంచెం ఆగు బిడ్డ. ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మంచిగా ఉందని ఒక్కడు కూడా అనలేడు. నీకే కాబట్టి ఈ విధంగా 5 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఇది. ఈ ఎన్నికల్లో బీజేపీకి కష్టంగా 240 సీట్లు వస్తాయి అంటే కాంగ్రెస్ కి అలా సగం వస్తాయని చెప్తా ఉన్నాడు. మేము పోతాం అల్లకు తప్పకుండా అని చెప్తా ఉన్నాడు. వీనికి కలవడ్డది. ఈరోజు బీజేపీకి 543లో 400 సీట్లు వస్తాయి పార్లమెంట్ వాళ్ళు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ సీట్లు 17 ఉన్నాయి. 17 సీట్లలో మేము 14 అని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల నిర్ణయం 12 సీట్ల వరకు రావచ్చు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పని గురించి. కాబట్టి మధ్యలో వీడేమని నరుకుతున్నాడు అంటే, హెచ్చుగా పచ్చిగా వీళ్ళు నరికేది ఏంటిదంటే బీఆర్ఎస్కు జాగులు పెట్టి లేపుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఈ నెల ఈయనకి ఇయ్యారు కదా. మళ్ళీ ఇటు తన్నులు తింటే మళ్ళీ బీఆర్ఎల్లా దాని యశోద హాస్పిటల్ మళ్ళీ ఈయన చేయరు కదా. ఇంక వెనక ముందు ఎవరు లేడు. అక్కడ ఊర్లో ఉండి వచ్చిండోడు. వీడు మిస్ అయింది ఎట్లా అంటే, ఎల్బీ నగర్ ఏరియాలో హాస్పిటల్ పెట్టుకొని డైరెక్ట్ పోయి యశోదలా అంటే బీఆర్ఎస్ వాళ్ళే వీళ్ళు దిక్కయ్యారు. అందుకే వాళ్ళ పేరు, వాళ్ళ గురించి ఆలోచన, వాళ్ళ విధంగా మాట్లాడకపోతే వీనికి ఏమవుతున్నదంటే దొంగ లెక్కలకు అలవాటు పడి వాళ్ళ ఎంగిల్ మెతుకులకు అలవాటు పడ్డాడు. బీజేపీకి 240 వస్తే కాంగ్రెస్ కి రావాలి. అప్పుడు బీజేపీకి 240 వచ్చినాయి అనుకో, కాంగ్రెస్ కి రావాలి. కూటమికి కాదు, మళ్ళీ ఎన్డీఏ కూటమికి కదా అని చెప్పేది. బీజేపీకి 240 వస్తే కాంగ్రెస్ కి రావాలి అంటే కాంగ్రెస్ 40 కన్నా 30 కన్నా 50 కన్నా ఆగిపోతుందని చెప్తా ఉన్నాను. అంతే కదా నీ మాట్లాడదాం. అదే 400 రావాలంటే పాకిస్తాన్ లో పోటీ చేయాలి. ఇది మన రాహుల్ గాంధీ పప్పున పోటీ చేయాల్సింది పాకిస్తాన్ లో. అదే కుటుంబ పాలన అంటే ఒక ప్రాణాలు అర్పించిన ఈరోజు 11 సంవత్సరాలు జైల్లో ఉన్న నెహ్రూ, ఇందిరాగాంధీ బలి చేయబడ్డది, తూటాలతో కాల్చిండ్రు, రాజీవ్ గాంధీ కాల్చింది. ఇదేంద్రా దొంగ పార్టీ వాళ్ళ కాళ్ళ మీద పడ్డది. ఏందంటే తెలివి లేకుండా రియల్గా చెప్పాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. 2 సార్లు గెలిచిన ఈ దొంగలను 3వ సారి గెలిపించకపోవడము అంత మంచిగా వీళ్ళు గెలిపించకపోవడము చాలా అదృష్టవంతులు. తెలంగాణ ప్రజలు రియల్గా చాలా అదృష్టవంతులు. ఈ దొంగలు మొత్తం ఏంటంటే దొంగల మూట ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నిలువున దోసుకున్నారు మొత్తం టోటల్గా. ఏ నాయకుడికినా ఈరోజు ఇదే హెల్మా వెంగళరావు ఉన్నాడు. వెంగళరావుకి ఏం సంపాదించలేకపోయిండు. మర్రి చెన్నారెడ్డికి ఏం సంపాదించలేకపోయిండు. పివి నరసింహారావుకి ఏం సంపాదించుకోలేకపోయిండు. తర్వాత బూరుగుల రామకృష్ణారావుకి నేను సంపాదించుకోలే, టి అంజయ్యకి సంపాదించుకోలే. దాని తర్వాత స్టేట్ బైఫర్కేట్ అయిపోయినాక 1964 నుంచి 68 దాకా అంతమంది బలి కొన్న తర్వాత 2014లో ఈ వెధవలకు
ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంప్లాయీస్ అందరూ అన్ని విధాల రాస్తారోకోలు చేసి ఇంటింటి సర్వే చేసి తర్వాత వీళ్ళు శ్రమదానం చేసుకొని సోనియా గాంధీ 2014 జూన్ 2 తారీఖున స్టేట్ బైఫర్కేషన్ చేసిన తర్వాత పార్లమెంటు బిల్లులు పెట్టినాక రెడ్డిమెంట్ పరిపాలన వచ్చింది ఈ విధవలకు. వచ్చిన ఈ దీన్ని ఏం చేశారంటే కరెక్ట్గా 5 సంవత్సరాలు చేసి మధ్యలోనే మేము ఇండస్ట్రియల్స్ గురించి ఫ్లైఓవర్ల గురించి సగమే అయిపోయినాయి, ఇంకొకసారి అవకాశం ఏమని నిలువన దోచిన ఘనత వీళ్ళది. వీళ్ళకు జాగులు పెట్టి ఈ దొంగలు ఇప్పుడు లేపుతారు ఒక 5-6 ఛానల్. ఒకటి మిర్రర్ ఛానల్, ఒకటి తెలుగు లైవ్, ఇది తర్వాత ఒకటి వైఆర్ టీవీ. ఇవన్నీ పనికి మళ్ళీ ఛానల్ ఏం చేస్తున్నాయంటే వీళ్ళకు నెల డబ్బులు ఇస్తున్నాయి కాబట్టి వీళ్ళ ఎంగిల్ మెతుకులకు అలవాటు పడ్డారు వీళ్ళు. అందుగురించే ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారో ఈ విధవలిగిన జాగులు పెట్టి వీళ్ళకిన మోసం చేస్తున్నారు. మీరు ఆలోచన చేయండి, గమనించండి ఒకసారి వీళ్ళని. ఎందుకంటే వీళ్ళ బుద్ధి జ్ఞానం ఎట్లా ఉన్నది. దొంగలకు సాయం చేస్తున్నాడు రియల్గా దొంగ. చట్టం తన పని తను చేస్తుంది, వీళ్ళకిన ఏదో ఒక రోజు మూడుతున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలు. పప్పు నా పోటీ చేయాల్సింది పాకిస్తాన్ లో ఇక నిధులు ఇచ్చి బడే బాయ్ అనిపించుకోమన్నా గట్ట చెప్పినాడే అలా బయట మీరు కావాలంటే ఒకసారి ఇంత నేను చోటే బాయ్ని నువ్వు బడే బాయ్వి మాకు నిధులు ఇయ్యి. ఒక ప్రైమ్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్గా ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు, ప్రాపర్ ఛానల్ మెయింటైన్ చేసి రెస్పెక్ట్ పరంగా బడేబాయ్ అనేది తెలుగులో ఏమంటారు పెద్దన్న అన్నట్టు, వయసులో పెద్దోడు, డిజిగ్నేషన్ పరంగా గిన పెద్దోడు, తప్పు లేదల్లా, దాంట్లో తప్పు ఏమి లేదు. మోడల్ మాకు ఆదర్శము, మీ గుజరాత్ మోడల్ లేక దిద్దుతాం అని చెప్పి నిధులు ఇస్తేనే బడేబాయ్ అనిపించుకోవాలని. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడైనా ఒక గుజరాత్ సీఎం ఉన్నప్పుడైనా గుజరాత్ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేసుకున్నాడో చూశారు. కాబట్టి నేను 10 సంవత్సరాల తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చినాక బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టినాక నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు మంచిగా డెవలప్ చేయాలి, మీ గుజరాత్ పరంగా ఉండాలి అని తన మనసు పూర్తిగా కోరడమయ్యింది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని. కాబట్టి వీనికి మతి అతికి ఇతికి ఏది తెలియదు, దీనికి మాట్లాడమే రాదు, వయసుకు దగ్గ మాటలు రావు. వీడు మాట్లాడే మాటలు ఏంటంటే విమర్శిస్తుండు. ఇది ఒకసారి ఏనండి మీరు గమనించండి. మాట మారుస్తా ఉన్నాడు. మోడీతో సమావేశం ప్రభుత్వ అధినేతగా మాత్రమే భేటీ అయిందంట. అబ్బో అవునా, తెలియదు మాకు. మళ్ళా వ్యవస్థతో పోరాడడం సత్సంబంధాలే కొరత. మోదీ ఆదానికి దేశాన్ని చౌకగా దోషపెట్టిండు. మరి ఆ దేశాన్ని చౌకగా దోషపెట్టినటువంటి ఆదానికి నువ్వెట్లా తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినావు? ఎట్లా? ఎవడు ఏ ఆదాని రాలేదు, ఏ అంబానీ రాలేదు. 4 నెలలనే వచ్చిరంట. వాళ్ళకు ఖజానా ఖాళీ లేదు. ఉన్న ఖజానాల్ని అక్కడ ఖజానా లేనప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధోగతి పట్టించినాక వాళ్ళని చూడడానికే టైం లేదు. ఈ అడ్డగోలుగా మాటలు. ఢిల్లీ పంపిస్తుండంటాడు మూటలు, తర్వాత అదానీ వచ్చిందంటారు, అదానీ డెవలప్మెంట్స్ ఇలా చేస్తుండంటారు, అదానీ వచ్చి ఈ 4 నెలలనే వచ్చిందంటాడు. ఈ ఎన్ని పిల్లకాకి విధవా వీడు ఏం మాట్లాడతాడు? ఇంకేమైనా అర్థం ఉందా? అసలు ఏమన్నా అర్థం ఉందా వెనక్కి మాట్లాడేది? కొంచెమన్నా మనిషి కడుపుకు అన్నం తింటాడా, ఇటు గడ్డి తింటాడా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇటువంటి విధవలను ఏం చేస్తారో మీరే చూడాలి, ఆలోచన చేయాలి. ఎట్లా చేస్తావు? 9.5 సంవత్సరాలు తెలంగాణలో అడుగు పెట్టడానికి సుచ్చు పోసుకున్నటువంటి ఆదాని ఇవాళ ఎందుకు? ఎవడన్నా కేసీఆర్ చూసుకుంటే సుచ్చు పోసుకుంటా, వెనుకకు చూసుకోలే. ఉన్న ఎమ్మెల్యేల జీవితంతో ఆడుకున్నాడు పాపం. 119 నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యేని ఎక్కడ పంపించలే. తెలంగాణ రాష్ట్రంలో ఏ విలేజ్కి పోలే, ఏ మండలానికి పోలే, ఏ డిస్టిక్ పోలే. 10 డిస్టిక్లను తీసుకొచ్చి ఇలా 33 డిస్టిక్లు తీసుకొచ్చి కరెక్ట్గా నార్త్ ఇండియాలో ఉన్న ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎత్తేసిండు. రిటైర్ ఆఫీసర్లను తీసుకొచ్చి తర్వాత పోలీస్ ఆఫీసర్లను తీసుకొచ్చి తర్వాత ఇలాంటి వాళ్ళని అందరినీ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని బలి చేసి అప్పుల పాలు చేసి ఇవాళ పోయి ఖజానా లేకుండా అక్కడ కూర్చొని ఈ 4-5 ఛానళ్ళతోటి ఈ మధ్యన బిడ్డ జైలుకు పోయినా ఒక్క రోజన్నా ఆలోచన చేయకుండా ఇప్పటికి ఏమవుతుందంటే అక్కడ అడ్వకేట్లను పెట్టి నానా రకాలుగా తిరుగుతూ ఇక్కడ యూట్యూబ్ ఛానళ్ళతోటి జాగులు పెట్టించుకుంటున్న ఘనత వీళ్ళది. అర్థమవుతుందా? ఏది కొంచెమన్నా సిగ్గు శరము ఏమైనా ఉండాలి. మాట్లాడే విధానం ఎట్లుంటుంది, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకు వచ్చిండు? ఎందుకంటే నువ్వు మోడీ ఒకటే కాబట్టి మోడీ దోస్తు తీసుకొచ్చి నువ్వు కూడా పెట్టావు. ఈడ ఆయన దేశాన్ని చౌకగా దోషి పెట్టిండు, నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చౌకగా దోషి ఆ దానికి పెట్టు. ఎట్లా పెట్టినట్టయితుంది? ప్రూఫ్ ఎవిడెన్స్ ఉండాలిరా వెధవా.
నిన్ను జర్నలిస్ట్గా నీకు ఏం బడి చదువుకున్నాడో, నువ్వు ఏం చేసినావో తెలియదు, నువ్వు ఎవరిని ఇన్స్పిరేషన్ చేసుకొని అక్కడ వచ్చి ఎల్బీ నగర్లో ఛానల్ పెట్టుకున్నావో, నీకు కొంచెమైనా సిగ్గు లేదేం రా, ఏం మాట్లాడతావు? ప్రైమ్ మినిస్టర్ తోటి ఒక చీఫ్ మినిస్టర్ను పోలుస్తారా? కొంచెమైనా సిగ్గుందారా నీకు? అదే చేయబోతా ఉన్నావు కదా రేపు ఆ డబ్బుల్ని ఏంది, ఆ డబ్బుల్ని తెలంగాణలో పెట్టుబడి పెట్టించా. ఆహా అబ్బు ఎందుకంటే ఇక్కడ దోసుకోవడానికి. అంతే అంతే. పెట్టుబడులకు భరోసా ఇస్తా, దోపిడీ చేయనియా. ఎందుకు చేయనిస్తావు? దోసుకుంటే మొత్తం నీ వెనకాలనే ఉన్నారు కదా, కొత్తగా దోపిడీ చేస్తూ ఉంటారు. కనిపిస్తున్నది కదా, బీఆర్ఎస్ పార్టీ దోసుకున్నది అన్ని చూపిస్తున్నారు కదరా. 4 నెలల్లో దోసుకున్నది ఎక్కడైనా కనిపించిందా? పోనీ వాళ్ళైనా కనిపించినాయి. ఈరోజు మొత్తం కేసీఆర్ దోసుకునే అన్ని బయటపడుతున్నాయి. పోలీస్ ఆఫీసర్ల చరిత్ర బయటపడ్డది, బిడ్డ చరిత్ర బయటపడ్డది. తర్వాత మొత్తం మందిని మొత్తం నాశనం చేసేసారు. మొత్తం మీ కుటుంబం కాకుండా అందరినీ బలి చేసిండ్రు. ఆ బలి చేసిన తర్వాత మీకు ఇంకా జాగులు పెడుతున్నాడు వీడు. కొంచెమన్నా సిగ్గుండాలి. నీ హిల్సిరెడ్డి దోసుకుంటాడు, మీ అన్నదమ్ముల బ్యాచ్ మొత్తము ఆల్రెడీ దేశం మీద వాడి తిరుగుతా ఉందంట, ఒకటే రాష్ట్రం మీద వాడి. ఒక్క రోజైనా ఏ పోలీస్ స్టేషన్లైనా ఏ ఆఫీస్లోనైనా రేవంత్ రెడ్డి కుటుంబంలో ఏ అన్నదమ్ములైనా ఎవరైనా మార్కెట్లోకి వచ్చారా? లేదు. ఎవరి పని వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటారు. రేవంత్ రెడ్డి మాత్రమే రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర ప్రజలకు ఏం కావాలను ఆచి చూసి ముందు అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కటి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, అన్ని బంద్ చేసింది కాబట్టి ఓపికతో ఓపెన్ చేసి పబ్లిక్ ముంగల పెడుతున్నాడు. ఇలా వాళ్ళ ఫ్యామిలీని విమర్శించడం సిగ్గుచేట్రా రే. ఎంగిల్ మెతుకులకు అలవాటైన వెధవ, అర్థం చేసుకో. ఏడంగా ఉందరా, ఏడంగా ఏముందరా అని చెప్పేసి. సో కాబట్టి ఇంకా దోసుకోవడానికి ఛాన్స్ ఎక్కడిది వేరే వాళ్ళకి. దోసుకోవాలంటే ఇప్పుడు ఆల్రెడీ బీ ట్యాక్స్ తోనే ఒకటి, ఆర్ఆర్ ట్యాక్స్ తోనే ఒకటి, జిఎస్టీ వసూళ్ళంట. మీరు ఒక్క జిఎస్టీ పెట్టింది ఎవడరా? సెంట్రల్ గవర్నమెంట్ 2017. ఇప్పుడు ఎట్లా పడతావుతారా? ఏముందిరా, నోరు దగ్గర ఉందని ఏం మాటలు? నోరు దగ్గర ఉందని ఏమైనా అవసరం ఉందా? నీకు బౌండరీ తెలియదు, తెలంగాణ రాష్ట్రం గురించి తెలియదు. ఆ గుట్కాలు తిని నోరంతా పాడైంది రా రే. మంచిగా బ్రష్. నేను రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చాక ఒక్క బిల్డింగ్ కూడా పర్మిషన్ రాలే. ఎందుకు రాలే? దేనికోసం రాలే? పోయి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్లో పోయి మున్సిపల్ ఆఫీసులలో చెక్ చేయి. వచ్చింది మరి కట్టేయడాన్ని కన్స్ట్రక్షన్ ఎట్లకెళ్ళి జరుగుతున్నాయి పర్మిషన్ లేనిది? నోటి తీటరా నీది, నోటి దూల వెదవా. అసలు ఏమైతా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో? ఏమైతా ఉంది దీనికి సంబంధించినటువంటి స్టాంపు రెవెన్యూ డిపార్ట్మెంట్లల్లా ఒక్కొక్క గజానికి 200 రూపాయలు చొప్పున వసూలు చేస్తా ఉన్నారంట. ఎక్కడ ఉంది 200 రూపాయలు వసూలు చేసినట్టు నా ప్రూఫ్ చూపి. పోనీ ఎక్కడైనా తిరుగుతున్నారా కాంగ్రెస్ కార్యకర్తలు? చెప్పండి. తొక్కుతారు బిడ్డ పండబెట్టి. కాంగ్రెస్ను బదలాం చేస్తే పోతావు మళ్ళా మునుగోడు. నీకు గూగుల్లగిన లేని మునుగోడుకు ఇదే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో పోలీసులతోటి పోలీస్ వ్యాన్ల డబ్బులు పంపించిన ఘనత వాళ్ళదే. మళ్ళీ అక్కడికి వెళ్తావు బిడ్డ, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. అంటే ఏ రేంజ్ లో దందా జరుగుతా ఉందో అర్థం చేసుకోండి. అధికారం కోసం అయితే బీజేపీలో చేరి మంత్రి అయ్యేవాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి నువ్వు కాపాడుకోవాలని బీజేపీలోకి. అరే ఈరోజు ఆయన సంపాదించిన ఆస్తులు ఉంటే దాన్ని నిలబెట్టుకోవడానికి బీజేపీలో కలుస్తుంది. కానీ ఆయనకు ఉన్నది ఏంటిదంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడో పండుకున్న పార్టీని ఈరోజు దాన్ని కష్టపడి తెలంగాణ రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలను ఆలోచన పరంగా చేసి బీఆర్ఎస్ చేసిన మోసానికి వాళ్ళు మోసం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మోసం చేయకుండా పర్వాలేదు, నేను వాగ్దానాలు చేసిన సీఎం అయినాక తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరస్థాయిగా నిలవడానికి సీఎం అయ్యింది తప్ప ఇంకా ఏది స్టార్ట్ చేయలేదు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ అయితే అయిపోయిన బిడ్డ. ఎవడు తప్పులు చేసిండు, ఏ పార్టీ చేసింది, ఏ డిపార్ట్మెంట్ చేసింది, ఏ యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు, ఎవరు దొంగ పనులు చేస్తున్నారు, ఎవరు లంగ పనులు చేస్తున్నారు, ఎవరు వసూలు చేస్తున్నారు, అన్నీ బయట పడతాయి. రాష్ట్ర ప్రజలే మీకు పనిష్మెంట్ ఇచ్చేది. ఆగండి. లేకపోతే నీ కేసు తీర్పు వస్తుంది, నువ్వు దోషిగా వెళ్తావు, అప్పుడు నువ్వే రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఓటుకు నోటు కేసు చేసిందే దొంగతనంగా కేసీఆర్ అని తెలిసిపోయింది. దాంట్లో బేస్ లేదు, పస లేదు, స్టామినో లేదురా వెధవా. ఇప్పుడు అక్కడ పక్క రాష్ట్రంలో 39 కేసులు ఉన్నాడు, కోట్ల రూపాయలు మొత్తం కుంభకోణం చేసినోనికి ఏం లేదు. ఈయనకేమవుతుందిరా వీళ్ళు చేసిన దొంగతనానికి? అది ఎంత ఈజీగా బయటికి వస్తుందో నువ్వే చూస్తావు బిడ్డ. కొంచెం అట్లుంటదన్నమాట కథ. సీఎం గా ఉండి బీజేపీలో చేరాల్సినటువంటి అవసరం ఏంది? ఆ సీఎం పదవి నీకు అట్లనే ఉండాలంటే నువ్వు బీజేపీలో పోతేనే ఉంటది, అంతకు మించి ఇంకోటి ఏం లేదు.
పోరాడి వీడేమంటాడంటే అడ్డంగా దొరికిన రేవత్ అంటాడు, మళ్ళీ బీజేపీలకు వీడేమోమంటాడు, తర్వాత అక్కడ కాంగ్రెస్ సీట్లు తక్కువ వస్తాయి తిరిగి మళ్ళీ అక్కడ పోతే నువ్వు సీఎం ఉంటావు అంటాడు. అన్నీ వీడే అంటాడు. ఈ పిల్లకాకి వీనికి ఎవడే వీడిస్తాడు? వీనికి పని ఇచ్చినోడేవాడు, ఈయన్ని జర్నలిస్ట్ చేసినోడేవాడు, వీని చదువేంది, బర్ల కాసినోడు, మొన్న తన్నులు తిన్నాడు, ముక్కు వాళ్ళ కొట్టిరు, మూతి వాళ్ళ కొట్టిరు, కారు వగిలిందా, ముంగల అద్దాలు వగిలినాయా, అయ్యో ఏం చేసిండ్రు? ఆ అమ్మాయిల దిక్కెళ్ళి మీకు ఎంత తన్యరో మళ్ళీ ఈసారి తంతారు. కొంచెం ఆగుబిడ్డ. ఎవరితో చంద్రబాబుతోనా లేకపోతే ఎవరితో పోరాడినాం? రే చంద్రబాబు గురించి ఆలోచన చేసి మాట్లాడాలంటే విధి విధానం ఉండాలిరా, మైండ్లో ఒక పరిజ్ఞానం ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ కింగు. ఈరోజు చంద్రబాబే లేకపోతే నీకెక్కడరా బతకడానికి వెదవా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఈ దొంగకి ఏ రోజు అయినా కరెక్ట్గా మంచి పదవి ఇయ్యనందుకే ఈరోజు రాష్ట్రాన్ని కుక్కలని చెప్పిన ఇస్తరాకు చేసిన ఘనతనే కేసీఆర్దిరా. రియల్గా చెప్తున్నా. తప్పు చేసినానికి నీకు తెలియదు, ఇంకా నీ తప్పుల తడకలు అన్ని బయట పెడుతుంది. రేపు పోరాటం చేసింది అవుతుంది తెలుసా? ఈయన పోరాడి సీఎం అయిందంట. ఒక కమ్మ సామాజిక వర్గం మీడియా రేయ్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తిరిగిండు, ప్రతి పబ్లిక్ను అందరినీ కలుపుకొని ఈరోజు పోరాడితేనే సీఎం అయిపోయిండు. అదే ప్రజలు ఇతన్ని వ్యతిరేకత వచ్చిందనే ఓడించుడు. ఏ రోజు పరామర్శించకుండా, ఏ రోజు తెలంగాణ స్టేట్ తిరగకుండా లాస్ట్ మూమెంట్లో బహిరంగ సభలు పెట్టిన కేసీఆర్ను ఓడగొట్టిర్రు. పోరాడిన అతన్ని రేవంత్ రెడ్డి సీఎం అయిండు. అది కింద తెలియకపోతే ఎట్లా? ఇంత చిప్ మిస్ అయిపోయినావు కదరా. ఏం మైండ్ రా నీది? పచ్చ మీడియా ఛానళ్ళు, పేపర్లు, విజయవాడ నుంచి వచ్చే ఒక గుంపు అంతా కలిపి జైల్లో నీకు ఒక బలాన్ని సృష్టించినాయి సోషల్ మీడియా వేదికగా. నాకు తెలుసు ఆ విషయం. వీడు పుట్టిండు రేవంత్ రెడ్డి కంటే మొదలు పుట్టిండు. ఈయనకి తెలుసు, గుంపు తెలుసు, విజయవాడలో గుంపు తెలుసు, తర్వాత జైల్లో వీడిగిన పోయి పక్కకు. రేవంత్ రెడ్డికి రోజు మొత్తం ఏం చేసిండు అంటే ప్లేట్లు బట్టలన్నీ ఉతికేది ఈడే, ఈ దొంగ. అందుకే ఈయనకి తెలుసు అంట. సిగ్గుండాలి మాట్లాడి. కాబట్టి నీది జైల్లో పుట్టినటువంటి బలం, నీది ఇన్స్టెంట్ బలం, నీ చంద్రబాబు ఎంగిలి మెతుకుల బలం నీది. నీకు ఎవరితో పోరాటం చేయలే. నీకు తెలుస్తలేదరా? మొన్న తన్నులు తిన్న తర్వాత నేను తీసుకుపోయి యశోదలు వేసినప్పుడు మరి నీకు ఎంగిలి మెతుకులు ఎవరు ఇచ్చినట్టు? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇచ్చినట్టే కదా, కేటీఆర్ ఇచ్చినట్టే కదా బిడ్డ. నీ ఎల్బీ నగర్లో ఊహించుకోవాలి కదా. నువ్వు ప్రజల గురించి నీ గొంతుకతో తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి నువ్వు ఏదన్నా ప్రజలకు తెలియజేయాలనుకున్నప్పుడు నీ ఓన్గా నీ డబ్బుతో కష్టపడి నువ్వు తప్పు చేస్తే ఎల్బీ నగర్లోనే నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మరి యశోదలు ఎట్లా అయినరా అంటే వాళ్ళ ఎంగిల్ మెతుకులకే అలవాటు పడ్డావు కదా. తెలిసిపోయింది కదా, ఇప్పుడు ప్రతిదీ నీకు తెలిసిపోయింది కదా. వాళ్ళు లేకపోతే నువ్వేడ బతకగలుగుతారా? నీకేముందిరా బతుకుదరు? గుట్కలు తినాలే, ఆడనో ఈడనో పాన్ షాప్ల కాడ గుట్కలు తినే బతుకు నీ బతుకు. అందుకే వచ్చినావు ఇక్కడ. ఏ తెలంగాణ బిడ్డ కోసం నువ్వు ఫైట్ చేయాలి. సో కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నికల ముందు కేజ్రీవాల్ అరెస్ట్ అవసరమా? అబ్బా 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 ఏం మాట్లాడింది? కవిత అరెస్ట్ చేయడానికి కారణమే బీఆర్ఎస్ పార్టీ, తర్వాత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు. ఈ కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో అరెస్ట్ చేయడానికి ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీని మొత్తం స్థానికంగా డబ్బు సంపాదించి ఈరోజు మొత్తం తిహార్ జైల్లో అక్కడ పెట్టింది. కాబట్టి ఈరోజు వీడు జైలుకు పోవడానికి కారణం ఎవరంటే మొత్తం తెలంగాణ పార్టీ. దాంట్లకు ఈ విధవలు జాకులు పెట్టి లేపుతున్నారు. వినండి. మరి ఈయన అరెస్ట్ అవసరమా అంటివి? ఇదే లిక్కర్ స్కామ్ కేసులా. కవిత అరెస్ట్ ఏమో అదేమో సక్రమం అంటివి. ఇప్పుడు నీ మాట ఏది నమ్మాలి? నువ్వేంద్రా నమ్మేది? నీకు అర్థం కాదు. రాష్ట్ర సీఎం ప్రజలను అనుసరించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈరోజు కేజ్రీవాల్ అరెస్ట్ ఎవరి గురించి అయింది? కవిత వల్ల అయింది, కవిత సూచనల వల్ల అయింది, కవిత సంపాదన వల్ల అయింది. అర్థమవుతుందా? బీఆర్ఎస్ సంపాదన వల్ల అయింది. కాబట్టి కేజ్రీవాల్ అరెస్ట్ అయిపోతాడు. తప్పు చేస్తే ఎవడైనా అరెస్ట్ అవుతాడు. చట్టం తన పని తను చేసుకుంటుంది. మీరు ఎన్ని జాగులు పెట్టినా బిడ్డ రేపు రాష్ట్ర కార్యకర్తలు మిమ్మల్ని మామూలుగా ఊరుకోరు. చూడండి, కొంచెం తొందరలో ఓపిక పట్టండి. ఇంకోటి ఏంది? మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది. మోదీ నాయకత్వంలో బీజేపీ పట్టాలు తప్పింది అంట. నువ్వు పోయి సక్క చేస్తావు ఇక. అవును, ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉన్నది, ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో
అధికార పార్టీగా కాంగ్రెస్ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మాట్లాడకుండా రేపు బీజేపీ గురించి ఎట్లా మాట్లాడతాడు? ఇదిగినా ఎట్లా మిస్ అయినవురా నీకు? ఎట్లా జర్నలిస్ట్ అయిపోయినావు? నిన్ను ఎవడు పెట్టుకున్నాడు? ఎవరిని ఇన్స్పిరేషన్ చేయాలని వచ్చినావు? ఈ గుట్కాలు తినుకుంటా బర్రెలు కాసుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నావురా వచ్చి బీఆర్ఎస్కు జాగులు పెట్టి. మందిర్ పనిచేయట్లేదు అని చెప్పేసి అభివృద్ధి ఎత్తుకురంట. రాహుల్ ఖర్గే వేణుగోపాల్ లో ఒకరు ప్రధాని అవుతారు. ఇండియా టీవీ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఆప్కి ఆధార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక సూచన ఇవ్వదలుచుకున్నా, ఇలాంటి యూట్యూబ్ ఛానళ్ళు ఎవరైనా పర్లేదు, ఏ పార్టీలు అయినా పర్లేదు, ఈరోజు కాంగ్రెస్ ఉండని, బీఆర్ఎస్ ఉండని, భారతీయ జనతా పార్టీ ఉండని, వరుస వాయిల్ లేకుండా, ఒక డిజిగ్నేషన్ లేకుండా రెస్పెక్ట్గా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే రాష్ట్ర డీజీపీ గారికి సీఎం గారు తొందరలో ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి ఈ విధవల మీద ఎవిడెన్స్ లేకుండా నోటీసులు ఇష్యూ చేయాలి. చట్టాన్ని తన పని తను చేసుకుంటూ పోతుంది. తప్పుడు మాటలు ఇవి అతి తొందరలోనే బంద్ చేపియాలి. ఎందుకంటే చాలా రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖరాబ్ కావడానికి ఈ సోషల్ మీడియా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి ఈ ఛానళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోగలరని రాష్ట్ర సీఎంకు తెలంగాణ ప్రజలకు శిరస్సు వంచి నమస్తిస్తున్నా. కాబట్టి ఈ మన 9 టీవీ ఛానల్కు మీరు ఏదన్నా తప్పులుంటే క్షమించగలరు, కానీ ఇట్లాంటి యూట్యూబ్ ఛానళ్లకు తప్పుడు మాటలతో ఈరోజు యూత్ అయినా తర్వాత రాష్ట్ర ప్రజల అక్క చెల్లెలు ఎవరైనా పర్లేదు, ఈ తప్పుడు మాటలతోటి చెడిపోతున్నారు, పాడైపోతున్నారంటే ఈ విధవల మీద యాక్షన్ తీసుకోగలరు. ఈ ఛానల్ చూసినా, మన 9 టీవీ ఛానల్ చూసినా వాళ్ళందరూ ఎవరైనా పర్వాలేదు, ఏదైనా దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, తర్వాత కామెంట్ రూపంలో మీరు తెలియజేయాలి ప్లీజ్.